అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో మనం రకరకాల ఆరోగ్య సమస్యల గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. యోగా ఏ విధంగా పనిచేస్తుంది, ఏ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి, ఎలా ఉండాలి, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజుటి మెయిన్ టాపిక్ వచ్చి మైగ్రేన్ అండి. మైగ్రేన్ అంటే పార్శ్వపు నొప్పి. తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే పార్శ్వపు నొప్పి. మన ఇండియన్ పాపులేషన్లో లేదా వరల్డ్ వైడ్గా తీసుకున్న చాలామంది ఏదో ఒక టైంలో ఈ మైగ్రేన్ అనేది ఎప్పుడో ఒకసారి వాళ్ళ అనుభవంలోకి వచ్చి ఉంటుంది. మైగ్రేన్ అనగానే ఇవి దీని యూజువలీ సిమ్టమ్ ఏంటంటే అండి తలనొప్పి అని అంటారు. సో తలనొప్పి ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా హెడేక్ అనేది వాళ్ళకి యూజువలీ వస్తూ ఉంటుంది. సివియర్ హెడేక్ అంటే మోర్ దాన్ 4 అవర్స్ 4 నుంచి 10 అవర్స్ దాకా నొప్పి ఉందనుకోండి, అప్పుడు అది మనం మైగ్రేన్ అని అనుకోవచ్చు. అదర్వైజ్ ఇట్స్ సింపుల్ హెడేక్, నార్మల్గా తలనొప్పి అనేది అని అనుకుంటాం. సో ఈ తలనొప్పి లేదా ఈ మైగ్రేను చూస్తే యూజువలీ దీనికి మెయిన్ కారణము ఒత్తిడి అనే చెప్తారు. స్ట్రెస్, టూ మచ్గా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటేనే ఈ మైగ్రేన్ లేదా హెడేక్ అనేది వస్తూ ఉంటుంది. ఈ హెడేక్స్ ఇఫ్ ఇట్ ఈస్ లాస్టింగ్ ఫర్ 30 minutes to 1 hour 2 hours దట్స్ ఫైన్. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి అంటే 1 నెలకో 2 నెలకో 3 నెలకో లేదా వన్స్ ఇన్ 1 year ఇలాంటివి వస్తే మనము దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఆ రోజు రెస్ట్ తీసుకోవడము, పని నుండి సెలవు తీసుకొని ఇంట్లో రిలాక్స్ అవ్వగలిగితే మీ తలనొప్పి ఎటువంటి ట్యాబ్లెట్ లేకుండా మీరు దాన్ని తగ్గించుకోవచ్చు. సింపుల్ తలనొప్పి అయితే. అదే మీకు రెగ్యులర్గా వీక్లీ వన్స్ ట్వైస్ వస్తూ ఉంది, ప్రతిరోజు వస్తూ ఉంది. కొంతమందికి హెబిచువల్ అని అంటే ప్రతిరోజు ఒకటే టైంకి వస్తూ ఉంటుంది. అది కూడా ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్, అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడే వస్తుంది కొంతమందికి, లేదా కాలేజ్కి వెళ్ళేటప్పుడే వస్తుంది. ఇంకొంతమందికి మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడే తలనొప్పి వస్తూ ఉంటుంది. అంటే ఇది ఏంటంటే ప్యాటర్న్స్ ఏర్పడిపోయి ఉంటాయి వీళ్ళకి. అండ్ ఇంకొంతమందికి మీరు చూస్తుంటే పిల్లలు ఒక్కొక్కసారి పేపర్స్ ఇచ్చేటప్పుడు పొట్ట నొప్పి అనిపిస్తూ ఉంటుంది, కడుపులో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకొంతమందికి కొన్ని ఈవెంట్స్ జరిగేటప్పుడు వస్తుంది. అంటే డైలీ వచ్చే ప్యాటర్న్స్ ఉంటాయి, కొన్ని ఈవెంట్స్ జరిగేటప్పుడు కూడా ఈ ప్యాటర్న్లో తలనొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ డైలీ వచ్చే తలనొప్పి అనేది యాక్చువల్లీ అది నిజంగా వాళ్ళ బాడీలో ఉండే ప్రాబ్లం వల్ల కాదు. వాళ్ళు ఏదో ఒక ఈవెంట్ లేదా ఏదో ఒక దాని గురించి భయపడుతున్నారే, ఆ భయం వల్ల వచ్చే నొప్పిని తలనొప్పి. ఇవి వాళ్ళు భయపడే కారణాలు కానీ మనం తెలుసుకోగలిగితే ఆ తలనొప్పుల్ని మనము అవాయిడ్ చేయగలుగుతాం, వాటిని మనం తగ్గించుకోగలుగుతాం. అలా కాకుండా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి అంటే బయట ఉండే వస్తువులతో సంబంధం లేకుండా, బయట ఉండే కండిషన్స్తో సందర్భాలతో సంబంధం లేకుండా, స్కూలు కాలేజ్ ఆఫీస్తో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒక టైంలో రెగ్యులర్గా తలనొప్పి రావడము, మోర్ దాన్ 4 hours ఉంటే అది మైగ్రేన్ అని అనుకోవచ్చు. మైగ్రేన్ అనేది యూజువలీ ఒక న్యూరలాజికల్ కండిషన్ అని అంటారు. న్యూరలాజికల్ కండిషన్ అనగానే మన బ్రెయిన్కి సంబంధించింది. సో మన బ్రెయిన్లో యూజువల్గా కొన్ని హార్మోన్స్, మన బ్రెయిన్లో మన పిట్యూటరీ గ్లాండ్స్ కొన్ని ఉంటాయి. ఈ గ్లాండ్స్ అనేవి హార్మోన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అందులో సెరిటోనిన్ అనే హార్మోన్ కానీ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంటే యూజువల్గా మైగ్రేన్ రావచ్చు అనేది ఒక స్టడీ చెప్తూ ఉంది. అగైన్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ప్రూవన్, అంటే ఇది కంపల్సరీ సెరటోనిన్ తగ్గితేనే వస్తుంది అనేది ఎక్కడా కూడా మేజర్గా దాఖలాలు లేవు. అంటే కంప్లీట్లీ నాట్ ప్రూవ్డ్, బట్ కొన్ని స్టడీస్ ఉన్నాయి సెరటోనిన్ వల్ల సెరటోనిన్ తక్కువైతే వస్తుంది అనేది. అగైన్ ఈ మైగ్రేను న్యూరలాజికల్ కండిషన్ అన్నాం, బ్రెయిన్లో సెరటోనిన్ హార్మోన్ తగ్గితే అన్నాం. అలా కాకుండా బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గినా కూడా మీకు మైగ్రేన్ అనేది రావచ్చు. అగైన్ ఇది డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఈ మైగ్రేన్ కూడా ఎవరైతే మీరు అంటే చాలా సంవత్సరాల నుంచి, ఇవన్నీ మొండి వ్యాధులండి,
మొండి వ్యాధులు అని అనగానే మొండి వ్యాధులు అని ఎప్పుడు అంటాం? మొండి వ్యాధులు లేదా దీర్ఘకాలిక వ్యాధులు అని అంటే, ఇది మీకు ఈరోజు తలనొప్పి వచ్చింది, మోర్ దాన్ 4 hours ఉంది, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నారు, ఆ రోజు ఈవినింగ్కో నైట్కో తగ్గిపోతుంది, మళ్ళీ రేపు వస్తుంది, మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఇది మీరు ఆ నొప్పిని తగ్గించుకోవడానికి హెల్ప్ చేసే మందులు ఎక్కడ దాకా హెల్ప్ చేస్తున్నాయి? నొప్పి వస్తుంది, ఆ పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ తగ్గించుకోవడానికి మందులు వేసుకుంటున్నారు. కానీ ఆ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది? దాని రూట్ కాజ్ ఏంటి? దేనివల్ల ఈ పెయిన్ వస్తుంది అంటే ఆది ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది అది కనుక్కోగలిగితే, అంటే ఇవి దీర్ఘకాలం ముందర అది కనుక్కోగలరు. దీర్ఘకాలంగా మందులు వేసుకుంటున్నా తగ్గుతుంది, కానీ మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది కదా, అలా రిపీటెడ్గా రాకుండా ఆపగలిగితే అది ట్రీట్మెంట్ అవుతుంది. సో అలాగా మైగ్రెయిన్కి ఫిక్స్డ్ ట్రీట్మెంట్ అనేది లేదు. సో యూజువలీ మైగ్రేన్ ఇందాక ఒకటి స్ట్రెస్ వల్ల వచ్చే హెడేక్స్, అది చాలా నామినల్, ఎప్పుడో ఒకసారి వస్తుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ స్టేజ్ అనమాట. ఈ సెకండ్ స్టేజ్లో వీళ్ళకి వచ్చిన నొప్పులు నేను ఇందాక 4 hours 8 hours అన్నాం కదా, ఇది అసలు దేనికి వస్తుంది, దేనికి రెస్పాండ్ అయితే మీకు వస్తుంది అంటే నర్వస్ సిస్టంలో దేని వల్ల వస్తుంది అనేది మీరు అనలైజ్ చేసుకోగలగాలి. ఇది అగైన్ యూ హ్యావ్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ డాక్టర్స్ మళ్ళీ మీకు ఇక్కడ ఈ బ్రెయిన్ రిలేటెడ్ ఈ వేవ్స్ మొత్తాన్ని వాళ్ళు స్టడీ చేసి అసలు ప్రాబ్లం ఏంటో అనేది వాళ్ళు చెప్తారు. అలాంటి స్టేజ్లో కూడా కొద్దిగా యోగా థెరపీ అంటే ఆ మందులు తీసుకుంటూనే అడిషనల్ ఇది కూడా తీసుకుంటూ ఉంటే మీకు కొద్దిగా హెల్ప్ అనేది అవుతుంది. మూడవ స్టేజ్ ఉంటుందండి, మోర్ దాన్ 10 hours వీళ్ళకి హెడేక్ ఉంటుంది, మోర్ దాన్ 10 hours. అది కంప్లీట్గా ఆ టైంకి ఆ నొప్పి బద్దలు అంటే చాలా తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. టూ మచ్ సివియర్ వల్ల వీళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం రావడము, దాని తర్వాత ఏమి తినలేకపోవడము, ఇలా డిఫరెంట్ సైన్స్ వీళ్ళ బాడీలో కనిపిస్తూ ఉంటాయి. సో ఆ టైంలో డాక్టర్స్ వాళ్ళని ట్రీట్ చేస్తుంటారు. మైగ్రెయిన్లో ఇంకో 2-3 రకాలు ఉన్నాయి. ఒక రకం వచ్చి అబ్డామినల్ మైగ్రెయిన్ అని కూడా అంటారండి. అబ్డామినల్ మైగ్రెయిన్ వచ్చి యూజువల్లీ చిన్నపిల్లలు బిలో ది ఏజ్ ఆఫ్ 15-16 చూస్తూ ఉంటాము. వీళ్ళకి యాక్చువల్లీ తలనొప్పి వస్తుంది, తలనొప్పి వల్ల పొట్టలో నొప్పి వస్తుంది వీళ్ళకి, కానీ వీళ్ళకి తలనొప్పి ఉండేది వీళ్ళు చెప్పలేదు, పొట్టలో నొప్పి ఉండేదే చెప్తారు, ఎందుకంటే పొట్ట నొప్పి చాలా సివియర్గా వచ్చేసి ఉంటుంది. ఈ అబ్డామినల్ మైగ్రెయిన్ అగైన్ ఈ పిల్లలకు కూడా స్ట్రెస్ పడినందువల్ల వస్తుంది. ఇది కంప్లీట్గా ఇది కూడా రీసెర్చ్ చేస్తున్నారు. ఎవరైతే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా స్ట్రెస్ పడి ఉంటారో, లేదా హోంవర్క్ వల్ల స్ట్రెస్ వల్ల కానీ, పేరెంట్స్ వల్ల స్ట్రెస్ కానీ, మార్క్స్ ఇచ్చేటప్పుడు స్ట్రెస్ పడ్డం, ఎగ్జామ్ రాయబోయే ముందర స్ట్రెస్ పడ్డం, చదవమన్నప్పుడు స్ట్రెస్ పడ్డం, ఇది అబ్డామినల్ మైగ్రెయిన్. ఇది ఒక టైప్ ఆఫ్ మైగ్రెయిన్. సెకండ్ మెనుస్ట్రల్ మైగ్రెయిన్ అంటారు. లేడీస్లో మెనుస్ట్రల్ సైకిల్కి ముందర, మెనుస్ట్రల్ సైకిల్ తర్వాత విపరీతంగా పొట్టలో నొప్పి వస్తుంది. ఇది మెనుస్ట్రల్ మైగ్రెయిన్. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, మైగ్రెయిన్ అనేది తలనొప్పి అంటున్నాం, కానీ మైగ్రెయిన్లోనే ఈ 2 రకాలు కూడా ఉన్నాయి, అబ్డామినల్ మైగ్రెయిన్, మెనుస్ట్రల్ మైగ్రెయిన్. ఆ మెనుస్ట్రల్ మైగ్రెయిన్ వచ్చి మన లేడీస్కి అగైన్ మనకు మెన్స్ట్రల్ సైకిల్ రావాలంటే హార్మోన్స్తోనే కదా, ఈస్ట్రోజన్ ఇవన్నీ ఉంటేనే మనకి మెన్స్ట్రల్ సైకిల్ కరెక్ట్గా వస్తుంది. ఆ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోను, ఏవైతే హార్మోన్స్ ఆండ్రోజన్, టెస్టెస్ట్రాన్ ఉన్నాయో, ఈ హార్మోన్స్ మనకి మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటారు. ఆ ప్రాసెస్ ఫాలో అవబోయే ముందర ఎండ్ అయ్యేటప్పుడు ఆ హార్మోన్స్ రిలీజ్ చేసేటప్పుడు మనకి కడుపులో నొప్పి అనేది వస్తుంది. ఇది హెడేక్గా అనిపించదు, పొట్టలో నొప్పిగా ఉంటుంది, కాకపోతే ఇది కూడా మైగ్రెయినే. సో ఈ మెనుస్ట్రల్ మైగ్రెయిన్ ఉండేటప్పుడు ఎప్పుడైతే మీకు పొత్తి కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంటుందో, యూజువలీ న్యాచురోపతి ట్రీట్మెంట్స్ లైక్ మీరు ఒక టబ్ నిండా వాటర్ తీసుకొని, ప్లాస్టిక్ టబ్బు కానీ ఏదైనా ఇంట్లో టబ్బు తీసుకొని మీ హిప్స్ మునిగేదాకా ఆ టబ్లో కూర్చొని ఉంటే మీకు ఆటోమేటిక్గా పొట్టలో క్రాంప్స్ అనేవి తగ్గుతాయి. లేదు అంటే మనకు జ్వరం వస్తే తడి బట్ట పడతాం కదండి, అలా ఒక మంచి క్లాత్ తీసుకొని చల్లనీళ్ళలో ముంచి అది పొట్ట మీద పెట్టినా మీకు మైగ్రెయిన్ అనేది తగ్గుతుంది. అబ్డామినల్ మైగ్రెయిన్కి మాత్రము అసలు పిల్లలకి ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, పొట్ట నొప్పి ఎప్పుడు వస్తుందో అనేది గమనించి ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లేకుండా దాంట్లో నెమ్మదిగా భయంకి సంబంధించే భయాన్ని కానీ తీస్తే అబ్డామినల్ మైగ్రెయిన్ పోతుంది. నౌ కమింగ్ టు ది టాపిక్. ఇప్పుడు మనం ఒరిజినల్ టాపిక్లోకి వచ్చాం. మైగ్రెయిన్ ఎవరికైతే
4 hours ఎక్కువ ఉంటుందో యోగాలో ఎలా తగ్గించుకోవచ్చు. సో ఏవైతే ఆసనాల్లో మీరు ఫార్వర్డ్ బెండింగ్ చేయగలుగుతారో, ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ చేయగలుగుతారో అలాంటి ఆసనాల వల్ల మైగ్రేన్ తగ్గే ఛాన్స్ ఉంది. ఆసనాలతో పాటు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని మన బాడీలో ఉంటుంది అని అన్నాం. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడు బాడీని రిలాక్స్ స్టేట్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని ఎప్పుడు యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే వేగస్ నర్వ్ అని ఉంటుంది, దాన్ని ఎప్పుడు యాక్టివ్ స్టేట్లో ఉండాలి. అంటే సింపథెటిక్ కన్నా పారాసింపథెటిక్ బాగా పనిచేస్తుంది, దీనికన్నా ఎక్కువ పనిచేయాలి. అవి ప్రాణాయామాల వల్ల కుదురుతుంది. అందులో కూడా స్పెసిఫిక్గా నాడీ శుద్ధి ప్రాణాయామ చక్కగా హెల్ప్ చేస్తుంది, ఉజ్జయి ప్రాణాయామ హెల్ప్ చేస్తుంది, డీప్ బ్రీతింగ్ హెల్ప్ చేస్తుంది. డీప్ బ్రీతింగ్ అంటే వీలైనంత వరకు ఎక్కువ శ్వాస తీసుకోవడం, నెమ్మదిగా శ్వాస వదలటం. ఈ 3 ప్రాణాయామాలు మనకి ఈ మైగ్రేన్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది, పారాసింపథెటిక్ని యాక్టివేట్ చేస్తాయి. వీటితో పాటు ఒక ముద్ర ఉందండి, మహాశీర్ష ముద్ర లేదా మహాశిరస్సు ముద్ర అని అంటారు. శిరస్సు అంటే తల. సో మీ హ్యాండ్ తీసుకున్నది ఇది నా కుడి చెయ్యి. ఈ కుడి చెయ్యిలో మీ ఈ ఫింగర్, రింగ్ ఫింగర్ ఏదైతే ఉందో అది పామ్కి టచ్ చేస్తూ ఉన్నామో, ఈ తంబు పక్కన ఉండే 2 ఫింగర్స్ని ఇలా క్యాచ్ చేస్తూ ఉన్నాం. సీయర్ మహాశిరస్సు ముద్ర అని అంటారు. సో ఈ మహాశిరస్సు ముద్రలో కూర్చొని మనం బ్రీతింగ్ చేయగలగాలి. ఈ బ్రీతింగ్ చేసేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా ఇన్హేల్ ఎక్సేల్, ఇది 5 minutes మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఈ ముద్రతో బ్రీతింగ్ చేయాలి. ఇది ఎలా హెల్ప్ చేస్తుంది అని అంటే, సో మీ బాడీలో శిరస్సు ఏదైతే తల ఉంటుందో మైండ్లో ఉండే ఆలోచనలు తగ్గించడానికి ఈ గెస్చర్ పనిచేస్తుంది. ఎప్పుడైతే మీ రింగ్ ఫింగర్ని మీ పామ్కి టచ్ చేస్తారో ఇట్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ టెల్లింగ్ యువర్ మైండ్ టు రిలాక్స్. మీ మైండ్ని రిలాక్స్ చేయమని చెప్తూ ఉన్నాం. సో ఈ సిగ్నల్ అది. ప్లస్ ఈ ముద్ర వేసినందువల్ల రెస్పిరేటరీ సిస్టంలో ఉండే కఫము తగ్గుతుంది. ఎప్పుడైతే కఫం అనేది తగ్గుతుందో ఆటోమేటిక్గా మీకు సైనస్ కానీ ఉన్నా, ముక్కుకి అటు ఇటు ఫ్రంటల్ సైనస్ ఉన్నా, మ్యాక్సిమా సైనస్ ఉన్నా, ఇక్కడెక్కడైనా కఫం ఉన్నా కఫం తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సేమ్ ఇదే ముద్ర. సో ఈ ముద్ర చేస్తూ మీరు బ్రీతింగ్ ప్రాక్టీసెస్లో ఉజ్జయి ప్రాణాయామ, అనులోమ విలోమ, దీర్ఘ ప్రాణాయామ అంటే డీప్ బ్రీతింగ్, ఈ 3 చేయగలిగితే ఆల్మోస్ట్ మీకు సింపుల్ స్టార్టింగ్ లెవెల్లో ఉండే మైగ్రెయిన్స్, హెడేక్స్ అన్నీ తగ్గుతాయి. ప్రాణాయామ చెప్పాను, ముద్రలు చెప్పాను. ఇప్పుడు ఆసనాలు చూద్దాము. చాలా సింపుల్ ఆసనాస్, ఒక 3 ఆసనాలు చూపిస్తాను, ఎలా చేయాలో చూద్దాం. మనం ఇందాక చెప్పాము ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ హెల్ప్ అవుతాయని. వీలైనంత వరకు మీ శిరస్సుని డౌన్ చేసే ఆసనాలు అంటే ఒకటే లెవెల్లో ఉండేటట్టుగా చూసుకోవాలి, చెస్ట్ టు హెడ్. సో మీరు వజ్రాసనంలో కూర్చోగలిగితే వజ్రాసనంలో కూర్చోండి. లేదు మీకు ఏదైనా సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి బ్లాక్స్ కానీ దిండు కానీ పెట్టుకోవచ్చు. దాని మీద మీరు హ్యాపీగా ఇలా రెస్ట్ చేసుకోవచ్చు. రెస్ట్ చేసుకున్నాక మీ పిల్లోని, సో దీన్ని బాలాసనం అని అంటారండి. సో ఇలా రెస్ట్ తీసుకోవాలి. ఇది మీకు ఒక పిల్లో సరిపోకపోతే సో టేక్ వన్ మోర్ ఇలా పెట్టుకొని మీరు ఎప్పుడైతే హెడ్ డౌన్ చేస్తారో ఇలా రావాలి, రిలాక్సింగ్గా ఉండాలి. ఇంకొకటి, మీరు రిలాక్స్ చేసేటప్పుడు మీరు మామూలుగా బ్యాండేజ్ చూసుంటారండి. ఎప్పుడైనా మనకి ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్ వస్తూ ఉంటే ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఇలా ఒక బ్యాండేజ్ లాంటిది కడుతూ ఉంటారు, పింక్ కలర్ది. హెడేక్, మైగ్రేన్ ఎక్కువ ఉండేటప్పుడు బ్యాండేజ్ని మీరు మొత్తం ఇలా కట్టుకోవాలండి. నేను ఈరోజు తీసుకురాలేదు మీకు చూపిద్దామంటే. సో యూ హ్యావ్ టు టేక్ ది బ్యాండేజ్. దీన్ని యోగా హెడ్ ర్యాప్ అని అంటారండి. సో మీరు ఒక మంచి థిక్గా ఉండే క్లాత్, యాక్చువల్గా అయితే బ్యాండేజ్ లాంటి క్లాత్, ఆ బ్యాండేజ్ క్లాత్ బాగా ఇంత వెడల్పుగా ఉంటుంది. సో మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి దాన్ని మొత్తము మీ ఫోర్ హెడ్, మీ ఐస్, మీ చెవులు, ఈ 3 కవర్ అవ్వాలి, నాట్ యువర్ నోస్. ఇలా కవర్ చేసుకొని
మీకు ఎట్లా ఉండాలంటే ఆసనం మీరు కళ్ళు తెరిచి చూడాలి అనుకున్నప్పుడు లైట్గా ఓపెన్ చేసుకోవచ్చు, అంటే ఆసనం చేయాలి కాబట్టి. అదర్వైజ్ దాన్ని మొత్తం క్లోజ్ చేసేసి మీరు హ్యాపీగా ఇలా రిలాక్స్ అవ్వాలి. ఒక్కొక్కసారి ఈ హైట్ అనేది మీకు ఒక దాని మీద ఇంకొకటి టూ మచ్ హైట్గా అనిపించింది, అలాంటప్పుడు మీరు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక ఎలివేషన్లా పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఎలివేషన్తో యూజ్ చేయొచ్చు. ఓకే, ఇది ఫస్ట్ ఆసనం అండి. ఈ ఆసనం పేరు వచ్చి మీకు బాల ఆసనం అని అంటారు. ఇప్పుడు నేను రెండవ ఆసనం చూపిస్తాను, ఉత్థాన ఆసనం. నేను చైర్తో చూపిస్తూ ఉన్నాను. సో చైర్ లేకుండా ఉన్నా కూడా ఎలా చేయాలో చెప్తాను. సో ఒక చైర్ మీ ఎదురుగా ఇలా ఉంచండి. సో నెమ్మదిగా మీ నడుము దగ్గర నుంచి వంచుతారు. హ్యాండ్స్ని ఇలా చైర్ మీదకి పెట్టుకోగలగాలి. ఇలా పెట్టుకొని మీ దగ్గర బ్లాక్ ఉంటే బ్లాకు, పిల్లో ఉంటే పిల్లో, జస్ట్ మీ హెడ్ని రెస్ట్ చేయగలగాలి. మీ తలని రెస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది కుర్చీ ఉంటే. కుర్చీ లేకుండా ఉంటే ఎలా చేయొచ్చు? ఉత్తానాసనం చూపిస్తాను చూడండి. కుర్చీ లేకుండా ఉంటే అగైన్ నేను చక్కగా ఇన్హేల్, ఎక్సేల్. కుర్చీ లేనప్పుడు నేను హెడ్ కింద సపోర్ట్ పెట్టట్లేదు, జస్ట్ నా స్పైన్ని వంచాను, ముందుకు చూస్తూ ఉన్నాను. ఇది ఒక పద్ధతి. మూడవది ప్రసారిత పాదోత్తానాసన. సో ఇదేం చేయాలి అని అంటే మీరు సో ఇలా లెగ్స్ కొద్దిగా వెడల్పు పెట్టుకోవాలి. అండ్ దెన్ చూడండి, జస్ట్ నా హెడ్ రెస్ట్ చేస్తూ కాళ్ళను వెడల్పు చేశాను. ప్రసారిత పాదోత్తానాసన విత్ ది హెల్ప్ ఆఫ్ బ్లాక్స్. ఓకే, నాకు బ్లాక్స్ వద్దండి, ఇబ్బందిగా ఉంది, ఇంకొద్దిగా ఎక్కువ రిలాక్సేషన్ కావాలి అనుకున్నప్పుడు నేను కుర్చీ తీసుకున్నాను. సో మీ దగ్గర బ్లాంకెట్ ఉంటే బ్లాంకెట్, పిల్లో ఉంటే పిల్లో. రైట్, ఇది ప్రసారిత పాదోత్తానాసన. ఇంకొకటి మీరు గోడ దగ్గర నుంచి కూడా చెయ్యొచ్చు. జస్ట్ ఇలా రిలాక్స్ అవ్వ. మీకు సపోర్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు బ్రిక్స్ పెట్టుకోవచ్చు. అదర్వైజ్ ఇది మొత్తం మీ చెస్ట్ ఒకటే అండి, హెడ్ చెస్ట్ ఒకటే లెవెల్లో ఉండడానికి చూస్తున్నాం. ఇది ఒక పద్ధతి. నేను ఇప్పుడు ఆల్రెడీ 3 to 4 వేరియేషన్స్ చూపించాను. ఇంకో వేరియేషన్ చూపిస్తాను చూడండి. దీని పేరు అధోముఖ శ్వానాసన. మీకు హైట్ కావాల్సిన దాన్ని బట్టి మీకు ఎంత హైట్ కావాలో, ఒక పిల్లో అయితే ఒకటి, 2 కావాలంటే 2, ఒక దాని మీద ఒకటి పెట్టుకొని మన హెడ్ని రిలాక్స్ చేయడం. అగైన్ స్లోలీ రిలాక్స్. ఈ మైగ్రెయిన్, పార్శ్వపు తలనొప్పి లేదు అని అంటే హెడేక్ ఏదైతే ఉందో, చిన్నపాటి హెడేక్స్ నేను ఆల్రెడీ చెప్పాను. చిన్నపాటి హెడేక్స్ అయితే స్ట్రెస్సర్స్ దేనివల్ల, ఏ ఒత్తిడి వల్ల వస్తుందో మనం తెలుసుకోగలిగితే ఈజీగా తగ్గించుకోగలుగుతాము. అదే మనకి more than 4 hours to 8 hours దాకా ఉంటే దానికి యోగా పద్ధతిలో ఇలా బ్రీతింగ్, ప్రాణాయామ టెక్నిక్స్, నేను చెప్పిన మహాశీర్ష ముద్ర అండ్ ది సేమ్ టైమ్ రిలాక్సేటివ్ పోజెస్ చేస్తే మందులతో పాటు ఇవి వాడుతూ ఉంటే నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి. లాస్ట్ స్టేజ్ అన్నప్పుడు డాక్టర్స్ని మీరు సంప్రదించాలి. ఇవి చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ రెస్పాండింగ్. మీరు చుట్టూ ఉండే వాళ్ళతో ఎలా రెస్పాండ్ అవుతున్నారు అన్నది, ఆ ఒత్తిడికి కారణం అనేది తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా మీకు ఈ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, అది ఎటువంటి సమస్య ఉన్నా కూడా
మీ రియాక్షన్ ఎలా ఉంది, మీ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది తెలుసుకుంటే తగ్గిపోతాయి. సో దీనికే మన యోగాలో ఏం చెప్పారు అంటే, మనకి వ్యాధులు అనేవి 2 రకాలు. ఆది వ్యాధులు, అనాది వ్యాధులు అని అంటారు. ఆది, అనాది. ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించండి. ఆది వ్యాధులు, అనాది వ్యాధులు. అధిపతి అని అంటాం కదా, అధిపతితో ఆది వ్యాధులు, అనాది వ్యాధులు. మనము ప్రకృతికి విరుద్ధంగా ఏం చేసినా కూడా మనలో ఒక ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. అది ఏ విషయంలో అయినా. జనరల్ నార్మ్స్ ప్రకారము ఏదైనా డిఫరెంట్గా చేస్తే స్ట్రెస్ అనేది కలుగుతుంది. స్ట్రెస్ వల్ల ఉత్పన్నమయ్యే వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆది వ్యాధులు అని అంటారు. స్ట్రెస్కి సంబంధం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, బయట ఉండే జంతువుల వల్ల కానీ, యాక్సిడెంట్ల వల్ల కానీ, అంటే ఎక్స్టర్నల్గా బయట ఉండే వల్ల మీరు పోతున్నారు, మీకు యాక్సిడెంట్ జరిగింది, మీరు ఎవరో పెట్టిన ఆహారాన్ని తిన్నారు, వాళ్ళు విషం ప్రయోగించారు, ఇలాంటివి బయట వల్ల జరిగేవన్నీ కూడా అనాది వ్యాధులు. అంటే ఇవి మీ శరీరంలో నుంచి ఉత్పన్నం అవ్వల, బయట నుంచి వచ్చాయి. సో ఆది వ్యాధులు ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే ఒత్తిడి నుంచి పుట్టాయో, ఈ వీటన్నిటిని కూడా మనం థెరపీతో తగ్గించగలుగుతాము. ఆదివి కానివి ఏవైతే అనాది వ్యాధులు ఉన్నాయో అవి తగ్గించలేము. మళ్ళీ ఈ ఆది వ్యాధులు 2 రకాలు చెప్పారు. సార వ్యాధులు, సామాన్య వ్యాధులు. సార వ్యాధులు అంటే ఏమీ లేదు, బై బర్త్ మనకు వచ్చి ఉంటుంది. బై బర్త్ అంటే పోలియో ఒకటి ఉంటుంది, అంటే అది పుట్టేటప్పుడు వైకల్యం వచ్చింది. ఇంకో మందికి బై బర్త్ కరోనరీ హార్ట్ డిసీజ్, గుండెలో రంధ్రం ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఏంటి, బై బర్త్ వచ్చినవి. బై బర్త్ వచ్చిన వాటికి థెరపీ చాలా వరకు మనం హెల్ప్ చేయలేం. థెరపీతో మనం ఏం చేయలేం. బై బర్త్ పుట్టేటప్పుడు వచ్చింది, యూజువల్గా వీటికి ట్రీట్మెంట్స్ ఉండవు. సామాన్య వ్యాధులు ఏవైతే, ఇవి కూడా స్ట్రెస్ వల్ల వచ్చినవే. ఈ స్ట్రెస్ వల్ల ఏవైతే మనోవ్యాధి వల్ల, ఒత్తిడి వల్ల వచ్చాయో, ఇవన్నీ లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకుంటే, మన అన్నమయ కోశాన్ని కరెక్ట్ చేసుకుంటే అన్ని వ్యాధులు తగ్గుతాయి. సో ఎట్ ది ఎండ్ యోగ వశిష్ఠలో చెప్పే ఒక సింపుల్ ప్రిన్సిపల్, మనము మన ఆదుల్ని తగ్గించుకోవాలి. ఆదులు తగ్గించుకోవడం అంటే ప్రకృతి విరుద్ధంగా ఏమీ చేయకూడదు. ప్రకృతి విరుద్ధంగా చేసావు అంటే నీ బాడీలో రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్ ఎంత సివియర్గా ఉంటుందో దాన్ని బట్టి నీ శరీరంలో వ్యాధులు అనేవి ఉత్పన్నమవుతాయి. దిస్ ఈజ్ ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ వ్యాధి. సో ఈ రోజుటి కార్యక్రమం మనం ఇంతటితో ముగిస్తూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ.